అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలే గాని అహంకారం చూపించకూడదు. అలా చూపిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడానికి శ్రీరెడ్డి ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. కొంచెం పాపులారిటీ వచ్చిందో లేదో పొగరుగా వ్యవహరించి తన ఇమేజ్ని తానే డ్యామేజ్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ పై ఎంసీ అనే అసభ్య పదజాలాన్ని ఉపయోగించడానికంటే ముందు శ్రీరెడ్డికి విపరీతమైన సపోర్ట్ ఉండేది. కాస్టింగ్ కౌచ్ పై ఆమె చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ శభాష్ అన్నారు. తాను చేసిన నానా రాద్ధాంతాన్ని సైతం క్షమించి పరిశ్రమ ఆమెకి సపోర్ట్గా నిలిచింది. జనాలు కూడా తమ వంతు మద్దతు తెలిపారు. మహిళా సంఘాలు ముందుకొచ్చాయి. మా ఒక ప్రత్యేక కమిటీని కూడా నిర్వహించింది. ఇదంతా తన వల్లే జరగడంతో శ్రీరెడ్డి కొండెక్కి కూర్చుంది. ఇక తనకు తిరిగే లేదని భావించి ఏకంగా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసింది. ఇంతవరకు రాజకీయ ప్రత్యర్థులు సైతం అనని బూతు మాటలు అనేసింది. అంతే, అప్పటి నుండి ఆమెకి విపరీతమైన వ్యతిరేకత ఎదురైంది. నిన్నటి వరకు జేజేలు కొట్టిన మహిళలు, సంఘాలు, పరిశ్రమ, జనాలు ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. ఇక హీరో శివబాలాజీ అయితే ఏకంగా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పవన్ కళ్యాణ్ పై ఎంసీ అనే అసభ్య పదం ఉపయోగించడంతో పాటు మిడిల్ ఫింగర్ చూపించినందుకు ఆమెపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. శ్రీరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆమెకు పక్కాగా 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని శివబాలాజీ లాయర్ స్పష్టం చేశారు. తాను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పినప్పటికీ శ్రీరెడ్డి వ్యాఖ్యలు ఆమెను పూర్తిగా డ్యామేజ్ చేశాయని ఆయన అన్నారు. మరోవైపు ఈస్ట్ గోదావరిలోని ముమ్మిడివరంలోనూ శ్రీరెడ్డిపై మెగా ఫ్యాన్స్ కేసు పెట్టారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.